బైబిల్లో రాసిన 4 స్వార్థలో రాసిన యేసు క్రీస్తు యొక్క జీవితాన్ని మరి ఒకసారి వధువు జీవించి చూపిస్తుంది. ఇక్కడ నో ఫెయిల్యూర్ దాంట్లో. అదే కృప. నేను ఏర్పరచుకున్నాడు దానికి అవసరమే. ఏంటి ఏర్పాటు అంటే? ఏర్పరచుకున్నాడు అంటే అర్థం ఏంటి? ఏదో దీంట్లో ఉండేది చెప్పేదానికా? అదొకటి. బట్ అదే లైఫ్, అదే జీవితం అనేది. నీ చూపు కూడా నీ కళ్ళు చూపు కూడా యేసు ప్రభు చూపు మధ్య ఉండాలి. నీ చెవులు, నీ కళ్ళు చూపు, నీ థింకింగ్ అవి ఎట్ట బ్రదర్ ఏదో చట తలంపులు వస్తాయి. ప్రతి గంటకు ఒకసారి దేవునికి కన్ఫెస్ చేస్తాము. గంటకు ఒకసారి దేవుని దగ్గర చెప్పు, ప్రభువా ఈ చట తలంపు వచ్చింది, క్షమించు. ఇంకా రక్తం పనిచేస్తుంది. ఆమె నా ఈ చెడు తలంపుని తీసేయి, ఈ చెడు కార్యాన్ని తీసేయి. ప్రాక్టికల్గా చేయాలి దీన్ని. లేదా వారానికి ఒకసారి కాదు అడిగేది, లేదా నెలకు ఒకసారి కాదు అడిగేది. ఇన్ అ డే సెవరల్ టైమ్స్, అనేక సార్యాల్లో నీ మైండ్లో ఎప్పుడు వచ్చిందో వెంటనే దేవుని దగ్గర వాష్ మీ లార్డ్, క్లెన్స్ మీ లార్డ్. అవును ప్రభువా, నీ జీవితం నాలో ప్రత్యక్షమవని. జీవితాన్ని ప్రత్యక్షంలో తీసుకొని వచ్చేది దేవుని వాక్యము, దేవుని ఆత్మ. క్రీస్తు లోపల ఉన్న జీవితం ఏంటో కాదు, వాక్యమే ఆయనలో ప్రత్యక్షమైంది. గాడ్ మేనిఫెస్టెడ్ ఇన్ ద ఫ్లెష్. దేవుడు శరీరములో ప్రత్యక్షమాయను. శరీరంలో ప్రత్యక్షమైనాడు దేవుడు. 1 తిమోతి 3:16 గాడ్ మేనిఫెస్టెడ్ ఇన్ ద ఫ్లెష్. ఫ్లెష్ అంటే శరీరం. మాంస శరీరంలో దేవుడు ప్రత్యక్షమైనాడు. అదే దైవత్వం మళ్ళా ఈరోజు మనలో, మన శరీరంలో. ఇది ఏదో ఇల్యూషన్ కాదు, ఇది కట్టుకథ కాదు, ఇది జరగలేని కార్యం కాదు. ఇది తెలుసా, కొత్తగా జన్మించేది అనేది ఒక మహాపెద్ద మిరకల్. అది మిరకల్ అంటే అద్భుతమైన కార్యం. అది నువ్వు లోకస్తుడు కాదు, లోక కార్యాలు చేసేదానికి లోక మనిషి కాదు, నువ్వు లోకస్తుడు కాదు. నువ్వు ఆయన ఏ విధంగా లోకస్తులు కాదు, ఆయన బిడ్డల కుదర లోకస్తులు కాదు. అవును.